అక్క, నిన్ను బావని కలుపుతాను అన్నా, ఇదేనట్రా? భర్త వదిలేసిన భారీగా తల ఉంచుకునైనా బతకొచ్చు గాని భర్త లేని ఆడటానిగా ఎలారా బతికేది? నిజం చెప్తే నిర్దోషిగా బయటకు తెస్తానన్నా, బావును ఉరికంబ ఎక్కిస్తావా? లేదమ్మా, బాబు గారిని బలి తీసుకోనేవు. ఇదంతా ఆ సారంగధర్రావు గారు ఆడిన నాటకం. ఇప్పటికే మీ కుటుంబంలో మీ అమ్మ నాన్న ఆ సారంగధర్రావు గారి కుట్రకు బలైపోయారు. సరోజ, చెప్పనే తాత, ఎందుకు ఆపుతావు? గతం విని ఇప్పుడు చేయగలిగిందే ఉంది. అమ్మా నాన్న ఆస్తికల్ని గోతిలో పాతి పెట్టినంత తేలిగ్గా కథల్ని మరో గోతిలో పాతి పెట్టలేవుగా. పోనీ నువ్వైనా చెప్పు తాతయ్య. ఏ బినామీ ఆస్తుల కోసం సూర్యం బలైపోయాడు, ఆ పొలాన్ని పేదలకు పంచడం కోసం మీ అమ్మా నాన్న కూడా బలైపోయారు బాబు. సూర్యాన్ని కోర్టు దగ్గర చంపితే మీ అమ్మా నాన్నని మన ఇంటి ముందే చంపారు. ఈ కథ నీకు తెలిస్తే అసలే ఆవేశపరుడివి, పసితనంతో వాడి మీదకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకుంటావని భయపడ్డాను. ఆ దుర్మార్గుడి చూపు మీ మీద పడకూడదని జాగ్రత్త పడ్డాను. కానీ మీ బావ ఉద్యోగరీత్యా మళ్ళీ ఈ తరంలో మీ అక్క నువ్వు వాడి దృష్టిలో పడ్డారు. 1000 గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివాన కూలిపోతుందని నువ్వే చెప్పేవాడు కదా తాతయ్య. ఆ రాబందు సారంగధర్రావనుకో, గాలివాన నీ మనోడు అనుకో. నాకు ఏమీ తెలియకుండానే ఆ పేదవాళ్ళతో చేతులు కలిపాను. నన్ను అమ్మా నాన్న లేని అనాథం చేసింది వాడే అని తెలిసాక వాడిని ఎందుకు విడిచిపెడతాను? కోర్టులో అద్భుతమైన సాక్ష్యం చెప్పి మీ మీద కేసు రాకుండా చూశాం సార్. నాకేం బహుమతిస్తారు? మరణ శిక్ష. అవునరా మైనర్, నువ్వు తప్పించుకొచ్చినంత మాత్రాన నేను ఆ కేసు నుంచి బయటపడను కదా. ఆ లేబర్ మళ్ళీ కోర్టుకొచ్చి సూర్యంగాడి హత్య గురించి సాక్ష్యం చెబుతారు. అందుకని నేను నిన్ను హత్య చేసి ఆ కేసు లేబర్ మీద పెడతాను. అప్పుడు వాళ్ళ సాక్ష్యం చెల్లదు. ఎలా ఉంది ఐడియా? చండాలంగా ఉంది. నువ్వు చస్తావు కనుక మీరు మునిగిపోతారు కనుక. ఆ రోజు మాధురి దొంగిలించిన ఫైలు తగలబెట్టలేదు, నా చేతికి చిక్కింది. అది తీసుకుని కోర్టుకు అప్పగిస్తే నీ పని. డబుల్ క్రాసింగ్ మొదలు పెట్టావా మైనర్? నేను కబుర్లు చెప్పి పైకి రాలేదు, కత్తులు దూసి పైకొచ్చాను. చీటింగ్ చేసిన వాళ్ళను చించి పారేయడం నాకు అలవాటు. ఆ ఫైల్ ఎక్కడుందో చెప్పి ప్రాణాలు కాపాడుకుంటావా లేక చస్తావా? ఎక్కడో చెప్తే నన్ను ఇక్కడే చంపేస్తావు. అక్కడికి నన్ను తీసుకువెళ్ళు. ఎక్కడ? చెప్తాను. కృష్ణాపురంలో దాచాను. ఓకే రైట్. ఆ చంద్రంగాడింటి మీద పడి దొరికిన వాళ్ళని దొరికినట్టే నరికి పారేయండి. పద, మనం కృష్ణాపురం వెళ్దాం. మీ అక్కకు చేసిన ద్రోహానికి దేవుడు నాకే శిక్ష విధించాడు. తొందరగా కృష్ణాపురం వెళ్ళు, సారంగధర్రావుని ఉరికంబ ఎక్కించు. చంద్రబాబు, ఆ సారంగధర్రావు మీ వాళ్ళందరూ చంపని మనుషులు పంపాడు బాబు. అలాగా? వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి.
కదిలారో కాల్ చేస్తాను. మైనరు, నిన్ను 100 ఎకరాలకు ఓనం చేస్తాను రా. ఆ ఫైల్ ఇవ్వరా? ఇస్తే చంపేస్తావు. నీకు 10 లక్షల క్యాష్ ఇస్తాను రా. నువ్వు ఈ రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోరా. రేయ్, నాకేం కర్మరా? ఈ ఫైలు పోలీసులకి ఇస్తే నిన్ను ఉరి తీస్తారు. అప్పుడు నీ 1000 ఎకరాలకి నేనే ఓనర్ని రా. నీ అబ్బా, నీకు 1000 ఎకరాలు కాదు కదా, నువ్వు చచ్చిన తర్వాత 6 అడుగుల స్థలం కూడా దొరకకుండా చేస్తాను. వాళ్ళ సమాధుల దగ్గర ఇక్కడే గోరి కట్టాలరా. ఆగండి, రక్తపాతం మనకొద్దు. సాక్ష్యాధారాలతో వీన్ని న్యాయస్థానానికి అప్పగిద్దాం. షణ్ముగం హత్య కేసులో ముద్దాయిగా పేర్కొనబడిన శ్రీధర్ని నిర్దోషిగా విడుదల చేయడమైనది.
ఎన్నో హత్యలకు కారణభూతులైన సారంగధర్రావు మైనర్ బాబులకు ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఉరి శిక్ష విధించడమైనది. సారంగధర్రావు ఇన్ని సంవత్సరాలుగా అనుభవిస్తున్న బినామీ భూములన్నీ ఎవరి పేరు మీద ఉన్న భూముల్ని వాళ్ళు అనుభవించవచ్చని తీర్పు చెప్పడమైనది. బావగారు, బినామీ పేరులతో ఉన్న భూమి పేద రైతులకు పంచడం జరిగింది. ఇక నుంచి దున్నేవాడితే భూమి. మా అక్కకి స్త్రీధనం కింద ఇచ్చిన భూమి మీరు దున్నుకుంటేనే దక్కుతుంది. ఎంతటి ఉద్యోగస్తులైనా మీరు నాగలి పట్టక తప్పదు. అలాగే నాగలు పట్టకపోతే